సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21, 22, 23, 24 వచనాలు మనం చదువుకుందాం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎవరంట? అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యాకోబులో ఏం లేదంట, ఏ దోషము లేదంట. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు. ఏం లేదంట? నిజముగా యాకోబులో మంత్రము లేదు. ఇశ్రాయేలులో శకునము లేదు. ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడును. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. ఎందుకు రప్పించాడు? వారి మీద శాపము లేదు, మంత్రము లేదు. అందుకనే దేవుడు వారి కొరకు ఎంతటి అద్భుత కార్యములు చేశాడు కదా, ఎన్నో గొప్ప కార్యాలు. ఆ జనము సింహము వలె లేచును. మరి నిజంగా మరి ఇంత గొప్ప వాగ్దానము మరి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు మనము మన జీవితంలో మరి దేవుడు మన గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని ఆత్మ నీ పైన ఉంటే, దేవుని నడిపింపు నీ పైన ఉంటే, దేవుని నిజంగా నువ్వు ఆహ్వానించి ఉంటే, ఆయన నీతో ఉంటే, చూడండి ఇక్కడ, మీ మీద ఏ శాపమో పని చెయ్యదు, ఏ మంత్రమో పని చేయదు, ఏ శాపమో పని చేయదు, ఏ మంత్రమో పని చేయదు. నువ్వేం చేయగలుగుతావు? దయ్యములను వెళ్ళగొట్టే శక్తి, దయ్యములను గద్దించే శక్తి దేవుడు నీలో పుడబెడతాడు. ఎందుకు? నీకు దేవుడు తోడై ఉన్నాడు గనుక, దేవుడు నీ పక్షం ఉన్నాడు గనుక, దేవుడు నీకు సహాయకుడు గనక. అందుకే వారి నిమిత్తము గొప్ప కార్యములు దేవుడు చేస్తా ఉన్నాడు. అంటే ఈరోజు నీకోసం ఏం చేస్తాడు దేవుడు? ఎంతటి కార్యాన్నైనా ఆయన చేయగలడు. ఎంతటి గొప్ప కార్యములనైనా దేవుడు నీకోసం నీ జీవితంలో చేయగలడు. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, ఈ కీ యాక్టివేట్ కావాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? అమ్మా, ఒక తాళం చెయ్యి ఉంది, నేను ఇందాక చెప్పాను. ఆ తాళం చెయ్యి దేవుడు నీ దగ్గర పెట్టాడు, అది నీకు తెలియదు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ గొప్ప సమృద్ధిని అన్లాక్ చేయడానికి దేవుడు నీకు ఈరోజు ఆ కృపని ఇస్తా ఉన్నాడు. నువ్వు దాన్ని యాక్టివేట్ చేయాలి. ముందు ఎలా యాక్టివేట్ చేయాలంటే, ఎప్పుడైతే నువ్వు మందిరానికి వస్తావో నువ్వు నోరు తెరిచి దేవుని గురించి పాడడం మొదలు పెట్టాలా. ఏం చేయాలా? పాడడం మొదలు పెట్టాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. దేవుని విషయమై నువ్వు ప్రార్థనతో, అంటే నీ నోటికి నువ్వేం చేయాలి? పని పెట్టాలా. దేవుని ఆరాధించమని, ఘనపరచుమని. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తా ఉన్నావో, ఘనపరుస్తూ ఉన్నావో, ఏం యాక్టివేట్ అవుతుంది ఇక్కడ అమ్మా? కీ యాక్టివేట్ అవుతుంది. ఈ అభిషేకముతోటి కీ యాక్టివేట్ అవుతుంది. నీ నాలుక, నీ నోరు యాక్టివేట్ అవుతుంది, అభిషేకముతో నింపబడుతుంది. ఎప్పుడైతే ఈ అభిషేకముతో నింపబడుతుందో నువ్వు ఏం చేయాలి? నువ్వు పలకల, నువ్వు ప్రవచించాల, నువ్వు పలకల, మాట్లాడాల. అప్పుడు పరలోక ద్వారములు తెరబడతాయి, ఆకాశ వాకిట్లు తెరవబడతాయి. అప్పుడు నువ్వు చూస్తావు దేవుని హస్తాన్ని, నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవుని సహాయమును పొందుకుంటావు, దేవుని దీవెనను పొందుకుంటావు, దేవుని నడిపింపును చూస్తావు. కానీ మనమేమో చాలా లేటుగా వస్తాం మందిరానికి. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి సమయం సరిపోదు. దేవుని ఆరాధించాలా,
దేవుని మందిరం నిలబడి పాడాలా. చూడండి, మా క్వార్ట్రిమ్ ఏదైతే ఉందో వాళ్ళు పాటలు పాడడంలో మరి అక్కడ వాయిద్యాలు వాయించడంలో ఏం జరుగుతుందంటే ఆ కీని వారు యాక్టివేట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ యాక్టివేట్ అయిన తర్వాత నువ్వు వెళ్ళి ఏం చేస్తా ఉన్నావు? దూషణ, తిట్లు, శాపనార్థాలు ఈ నోటికి, వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు. దీనివల్ల ఏమవుతుంది? ఈ అభిషేకం పోయింది. జీవ మరణాలు నాలుక వశం అన్నాడు. నువ్వు ఎప్పుడు చూసినా నెగిటివ్ మాట్లాడతావు, ఎప్పుడు చూసినా నెగిటివ్, చావు, లేమి, ఓటమి కదా. నువ్వు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడతావు, పాజిటివ్గా ఎప్పుడు మాట్లాడవు. కానీ ఈరోజు నుంచి మాట్లాడు, పాజిటివ్గా మాట్లాడు. లేదంటే చచ్చిపోతాడు, అయిపోయింది. లేదు, నువ్వు మాట్లాడు. చావడు, బ్రతుకుతాడు. బ్రతకాలి, బ్రతుకు. ఇంకా దీవించబడు. లేదు, యేసు నామములో దీవించబడతావు. ఉద్యోగం రాదు, యేసు నామములో వచ్చును కాక, వస్తుంది. పాజిటివ్. నీ దేవుడు ఎప్పుడు కూడా నెగటివ్ మాట్లాడటం, ఎప్పుడు కూడా ఇది జరగదు, కాదు అన్నాడు. ఆటంకాలు వస్తాయి, సాతానుడు అడ్డుపడతాడు. ఎట్టి పరిస్థితుల్లో అది నువ్వు పొందకుండా చేస్తాడు, అడ్డుకుంటాడు. ఆలస్యం అవుతుందేమో, కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు నీ లైఫ్లో గొప్పగా సక్సెస్ అవుతావు. నువ్వు ఏ నమ్మకంతో సంఘానికి వచ్చావో, ఏ నమ్మకాన్ని పెట్టావో అంతకు 100 రెట్లు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి కీర్తన ఉంది. దావీదు మహారాజు ఆ కీర్తన ఊరికే రాయలేదంట. ఆయన గొప్ప ప్యాలెస్లో కూర్చొని రాయలేదంట. దేవుని సన్నిధిలో కూర్చొని రాసాడంట. అది ప్రాఫిటిక్, ఒక ప్రవచన సందేశాన్ని ఆయన హృదయములో నుండి వెలువడినటువంటి ఆ మాటలను ఆయన రాయడం మొదలుపెట్టాడు. 23వ దావీదు కీర్తనలో, యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, నాకు లేమి కలుగదు. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది ఊరికే అనట్లేదు. చిన్నపిల్లల కంఠత వాక్యం అని మీరు అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేశారు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన లైఫ్లో చాలా సమస్యల గుండా వెళ్తూ ఉన్నాడు. ఎలాంటి సమస్యలు అంటే ఎవరు తీర్చలేని సమస్యలు. మనుషుడికి ఎవరికి చేత కాదు. ఇక చచ్చిపోవాలన్న ఒకటే. అంటే మనిషికి చేత కాకపోతే ఏం చేస్తాడమ్మా? చావు ఒకటే కదా. సరే, చచ్చిపోదాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇప్పుడు దావీదు మరి చక్కటి మాటని ఇక్కడ పలుకుతా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే ఇది చాలాసార్లు మనం విన్నాం కదా. అది వేరు, ఇప్పుడు నేను మాట్లాడేది వేరు. ఇది ప్రవచన ఆత్మతో ఆయన ప్రవచిస్తున్నటువంటి మాటలు. నాకు కలగదు, లేమి అనేది నాకు రాదు. అంటే ఇక్కడ ఏంటి? భయము లేకుండా. ఇప్పుడు మనము కొన్నిసార్లు నేను కూడా భయపడతా. ఇప్పుడు ఏదైనా చేసినాం అనుకోండి, అమ్మో మనం ఇంతకన్నా ఇన్వెస్ట్ చేస్తాం కదా, మళ్ళీ రిటర్న్స్ వస్తాయా? ఇది సాధ్యమా? ఇది జరుగుతుందా? కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేనున్నా నీకు, నువ్వు భయపడకు కదా. నేనున్నాను నీకు, భయపడకు అంటాడు. మరి ఇక్కడ దావీదు కూడా మరి ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎప్పుడైతే నీవు ఈ నోటితో పలుకుతావో, నేను చెప్తున్నా, లేమి అనేది నీ లైఫ్లోంచి వెళ్ళిపోతుంది. లేమి వెళ్ళిపోతుంది. సాతానుడు భయపడతాడు, దయ్యాలు భయపడతాయి. ఈ నోటి ద్వారా నువ్వు ప్రవచిస్తే, ఈ నోటి ద్వారా నువ్వు మాట్లాడితే దయ్యాలు పారిపోతాయి.
వణుకుతాయి. నీవెప్పుడైతే యెహోవా నా కాపరి అని నువ్వు పలుకుతావో నీ జీవితంలో లేమి అనేది కనపడదు. ఇప్పుడు చెప్పండి గట్టిగా, ఆమేన్, ఆమేన్. ఒకవేళ నీకు అవిశ్వాసం ఉంటే ఇప్పుడు కూడా ఉంటే విడిచిపెట్టు వెంటనే. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ మాటలు మీకు చెప్తా ఉన్నా. దేవుడు ఒక్కడే. ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుడు ఒక్కడే. అందుకనే దయ్యాలు వణుకుతున్నాయి. నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడను. దయ్యాలు లోబడతాయి. సూచక క్రియలు, అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, అద్భుతాలు ఏంటి, ఇవేంటి, దేవుడు చేస్తాడు నా జీవితంలో. అమ్మా, నీకంత విశ్వాసం లేదు కదా. ఎవరంత విశ్వాసం? యేసుక్రీస్తుకున్న విశ్వాసము, ఆయన శిష్యుల్లో ఉన్న వారికి, మరి ఆయన చనిపోయాక ఆయన తిరిగి వచ్చిన తర్వాత వారి విశ్వాసం బలపడింది. పునరుత్థానమును చూసిన తర్వాత వారి విశ్వాసం బలపడింది. వారు మేడగదిలో ప్రార్థించినప్పుడు పొందిన ఆత్మ ద్వారా అద్భుత కార్యాలు, సూచక్రియలు చేశారు. మరి ఈరోజు మరి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన కార్యాలు, గొప్ప కార్యాలు మనం చూస్తాం. పాత నిబంధనలో కూడా మనం చూస్తే మోషే ద్వారా దేవుడు చేస్తాడు. మోషే కాలంలో, అబ్రహాము కాలంలో, ఎలీషా ఏలియా కాలంలో, దావీదు కాలంలో చాలా అద్భుతాలు చేశాడు దేవుడు. చాలా గొప్ప కార్యాలు చేశాడు. మరి ఈరోజు నీ జీవితంలో జరగట్లేదు, నీ జీవితంలో పొందట్లేదు అంటే ఎక్కడ నువ్వు పడిపోయావు? చూడండి, ఇందాక మనం చదువుకున్నాము సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21 నుంచి 24 వరకు మనం చూస్తే అక్కడ ఏముందంటే, ఆ ప్రజల పైన ఏ శాపము లేదు, ఏ మంత్రము లేదు. హల్లెలూయా. నీ పైన మంత్రం ఉంది, నీ పైన శాపం ఉంది. ఎందుకు? నీ విశ్వాసం బలహీనంగా ఉంది. నీ విశ్వాసం బలహీనం. ఎందుకంటే నీ నోటిని నువ్వు ప్రవచించడానికి బదులు, నీ నోటిని దేవుని ఆత్మతో నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి బదులు, స్తుతించడానికి బదులు నీ నోటిని ఈ శరీరము కోసం, లోకం కోసం వాడుతున్నావు. మేబీ అదొక బిజినెస్ లాగా మనకు కదా. ఒక బిజినెస్, మనం ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాం, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత చాలా అబద్ధాలు ఆడతారు, ఆడాల్సి వస్తుంది. బికాజ్ నీకు టార్గెట్స్, బిజినెస్, మనీ, టార్గెట్, గోల్, సక్సెస్ ఇవన్నీ రావాలంటే అబద్ధాలు ఆడాలి, డబ్బు సంపాదించాలి. అదే దేవుని రాజ్యములో, దేవుని పాలసీలో అబద్ధము లేదు, ద్వేషము లేదు, పగ లేదు, స్వార్థము లేదు. మరి ఇవేవి లేనప్పుడు మరొకటి ఏముంది? ఫెయిత్. అమ్మా, నువ్వు నమ్ముతున్నావా? అయ్యా, నువ్వు నమ్ముతున్నావా ఇది నేను చేయగలనని? ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? ఎస్, నువ్వు నమ్మగలిగితే ఆ కార్యము చూస్తావు. హల్లెలూయా.